అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన ఈ గారికి అమ్మగారికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే చేతుల గురించి మనం దేవుని యొక్క లేఖనాల నుంచి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 2 చేతులను 2 కాళ్ళను కలిగి నువ్వు నిత్యాగ్నిలో వెళ్ళుట కంటే అంగహీనుడుగానో కుంటివాడవుగానో ఉండి జీవంలో ప్రవేశించుట నీకు మేలంట. 2 చేతులుండి కూడా మనం నరకానికి వెళ్ళకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అవి నిన్ను అభ్యంతరపరిస్తే వాటిలో ఒకదాన్ని నరికివేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎందుకని ఆ మాటలు అంటున్నాడంటే దేవుణ్ణి శిష్యులు అక్కడ ఒక ఉదాహరణను అడిగారు. అయ్యా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగినప్పుడు చిన్న బిడ్డలు లాంటి వాళ్ళు అయితే మీరు గొప్పవాళ్ళు అవుతారని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ కొంతమంది అంట ఆ చిన్న బిడ్డలను దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారంట. అలా అభ్యంతరపరుస్తున్నారని దేవుడు వారందరినీ గద్దించాడు. ఈ చిన్న బిడ్డను చేర్చుకున్నవాడే నన్ను చేర్చుకుంటాడని దేవుడు చెప్పాడు. అలాగా ఒకవేళ నువ్వు 2 చేతులు కలిగి 2 కాళ్ళు కలిగి నువ్వు నిత్యాగ్నిలో ప్రవేశించుట కంటే నువ్వు అంగహీనుడవుగానో కుంటివాడవుగానో ఉండి జీవంలో ప్రవేశించాలంట. అది మనకు మేలు. మనకన్నీ అవయవాలు మంచిగా ఉండి నరకానికి వెళ్ళడం కంటే ఏది లేకుండా దేవుని యొక్క రాజ్యంలో ఉండుట మేలు. ధనవంతుడు లాజరు స్టోరీ చూస్తే ధనవంతుడు అన్ని సుఖభోగాలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజరు అయితే ఈ లోకంలో తినడానికి ఆహారం లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, ఉండడానికి గృహం లేకపోయినా ఎక్కడున్నాడు? అబ్రహాం గారి రొమ్మున హాయిగా కూర్చున్నాడంట. మనకు అది చాలదా? ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీకు 2 చేతులుండి 2 కాళ్ళుండి మీరు నరకానికి వెళ్ళకూడదు, దేవుని యొక్క రాజ్యంలో మీరు అందరూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూస్తే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము చాలండి. ఇక్కడ దేవుడు ఇర్మియా ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే యెరూషలేము వారంట దేవుణ్ణి విడిచి అన్య దేవతలను అనుసరిస్తున్నారంట. తమ చేతులు ఏమైతే రూపించుకున్నాయో వాటికి నమస్కరిస్తున్నారంట ఈ ప్రజలు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు సృష్టికర్తను ఆరాధించాలి కానీ ఈ సృష్టిలో ఉన్న వాటిని ఆరాధించకూడదు. ఇక్కడ ప్రజలు తమ చేతులతో చేసుకున్న వాటిని నమస్కరిస్తున్నారంట, వాటిని పూజిస్తున్నారంట. ఈ లోకంలో చాలామంది చూస్తే ఎవరో చేసిన బొమ్మలకు మొక్కుతున్నారు కానీ సృష్టికర్తను మర్చిపోతున్నారు. ఆయన మనల్ని చేసిన వాడు కానీ మనం ఆయన చేసిన వారం కాదు. ఆయన మనల్ని సృష్టించాడు. మనం ఆయన సృష్టించడానికి ఏమాత్రం అర్హులం కాదు. కాబట్టి మన చేతులతో చేసిన వాటికి మనం నమస్కరిస్తున్నాం కానీ మనల్ని చేసిన దేవునికి మనం ఏమాత్రం భయపడట్ల. మనల్ని చేసిన వాడికి మనం భయపడాలి కానీ ఈ లోకంలో ఉన్న వాటికి వీటికి మనం భయపడకూడదు. దేవుడు స్వయాన తన చేతులతో మనల్ని నిర్మించాడు, రూపించాడు. మనం ఈ లోకంలో ఎవరో చేసిన వాటిని పూజిస్తున్నాం, వాటికి భయపడుతున్నాం. ఇర్మియా ఎలా ఖండిస్తాడంటే ఇక్కడ ఉన్న ప్రజల్ని చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం.
ఆ, 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 ఆ. చాలండి. ఇక్కడ చూస్తే వెండి బంగారములతో వాటిని అలంకరిస్తున్నారంట. అలంకరించినప్పటికీ అవి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళవు, అక్కడి నుంచి ఎక్కడికి రావు. వాటిని ఒకళ్ళు మోసుకు వెళ్ళాలి. ఇలా మోసుకు వెళ్ళడానికి గల కారణాలంటే కొన్ని చూస్తే ఈ లోకంలో ఎవరిని మోసుకెళ్తారంటే కాళ్ళు లేని వారిని, ఎవరినైనా చచ్చిన వారిని మోసుకెళ్తారు. కానీ ఇక్కడ బొమ్మలను మోసుకెళ్ళాల్సిన అవసరం ఏంటి? అవి నిజంగా దేవుళ్ళు అయితే అవే నడవచ్చుగా, అవే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చుగా. చాలామంది గ్రహించట్లా. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో వాటి వైపు వీటి వైపు పరుగులెత్తుతున్నారు. ఇక్కడ ఇర్మియా ఎంతో గద్దిస్తున్నాడు ఆ యొక్క ప్రజల్ని. ఎంతోమంది చెడ్డ ప్రవక్తలు వచ్చినప్పటికీ వారికి భయపడకుండా దేవుని యొక్క మాటలను ఉన్నది ఉన్నట్లు బోధిస్తున్నాడు. ఎవరేమనుకున్నా పర్వాలేదని నిజదేవుడు యేసయ్య ఒక్కడే అని ఖండితంగా చెప్తున్నాడు. అవి మేలు చేయుట వాటి వలన కాదు, హాని చేయుట వాటి వలన కాదు. ఈ లోకంలో ప్రజలు చాలామంది చూస్తే వాటికి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇర్మియా ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే అవి హాని చేయవు, మేలు కూడా చేయవంట. చాలామంది వాటి దగ్గరికి వెళ్ళి నాకు ఇది చేయమ్మా, అది చేయమ్మా అని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే అవి మేలు చేయటం వాటి వలన అవ్వదంట. మేలు చేయాలంటే అది దేవుడు ఒక్కడే చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, మనల్ని సృజించిన దేవుడు ఆయన ఒక్కడే కనుక ఆయన మనకి మేలులు చేసేవాడు. మేలు చేయాలన్నా ఏది చేయాలన్నా అది ఆయన దగ్గరే మనకి దొరికిద్ది. కాబట్టి ఈ లోకంలో ప్రజలు మాటలాడని వాటి దగ్గరికి వెళ్ళి వీరి యొక్క మొరలను చెప్తున్నారు. అవి వాటిలో ప్రాణం కూడా లేదని ఇర్మియా అంటాడు. 14వ వచనంలో చూస్తే వాటిలో ప్రాణం కూడా లేదంట. కానీ అయినా వాటికే భయపడతారు. దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటికే భయపడతారు చాలామంది ప్రజలు. ఇవి ఎలా చేసినవి అంటే మన చేతులతో మనం చేసుకున్నవే. తమ చేతులతో రూపించిన వాటికి నమస్కరిస్తున్నారంట ఈ ప్రజలు. మనం కూడా వేటికి నమస్కరిస్తున్నామో, మన చేతులతో చేసిన వాటికి నమస్కరిస్తున్నామో లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని చేసిన దేవునికి మనం నమస్కరించాలి, కానీ ఎవరికి నమస్కరించకూడదు, వాటిని ఆరాధించకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలో కూడా ఏమని అంటాడంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపమును విగ్రహంనైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఎందుకంటే అవి మేలు చేయవు, హాని కూడా చేయవు, కీళ్ళు కూడా చేయవు. కాబట్టి నువ్వు వాటికి వేటికి భయపడకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. యెహోవాయే నిజమైన దేవుడని ఇర్మియా సెలవిస్తున్నాడు. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే మనందరికీ రాజు అయి ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి భయపడాలి, కానీ ఈ లోకంలో వేటికి మనం భయపడని అవసరం లేదు. ఇదిగో నయమాన్ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. దానియేలుని సింహాల బోనులో వేసేశారు. సింహాల బోను నుంచి రక్షించిన దేవుడే నిజమైన దేవుడని దర్యావేషు అంటున్నాడు. రాజాకు దర్యావేషు దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఇలా ఎంతోమంది చెప్పినప్పటికీ, ఎంతోమంది సేవకులు బోధించినప్పటికీ చాలామంది ప్రజల్లో నిజదేవుణ్ణి తెలుసుకోకుండా, తెలిసినా కానీ వాటికే భయపడుతున్నారు. లోకంలో ఉన్న మాయా రూపాలకు భయపడుతున్నారు, కానీ నిజదేవునికి భయపడట్లా. ఈరోజైనా నిన్ను పరిశీలన చేసుకొని దేవునికి భయపడుతున్నావా నువ్వు, లేకపోతే లోకంలో వాటికి వీటికి భయపడుతున్నావా? మనం పరిశీలన చేసుకొని ఇప్పటి నుంచైనా వాటి నుంచి మనం విడిపించబడి దేవుణ్ణి నిజరక్షకునిగా మనం అంగీకరించాలి. మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్న ఆ యొక్క కాలంలో కూడా
ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తారంటే బంగారాన్ని అక్కడ వేసి ఒక కొలిమిలో వేసి వచ్చిన రూపాన్ని పూజిస్తున్నారు. మాకు దేవుడు కావాలి, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఈ మోషే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మేము ఆరాధించడానికి దేవుడు ఏడి అని మాయా రూపాన్ని వాళ్ళు పూజించారు. మనం కూడా ఈ లోకంలో చూస్తున్నాం, ఎంతోమంది ప్రజలు నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా, నిజ దేవుణ్ణి ఆరాధించకుండా లోకంలో వాటిని వీటిని ఆరాధిస్తున్నారు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి చూసి వచ్చాము, ఇక్కడికి వెళ్ళి దేవుణ్ణి చూసి వచ్చామని అనుకుంటున్నారు. కానీ వాటి వలనైతే మేలు చేయడం అవ్వదంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మేలు జరిగిద్దని ఎక్కడికెక్కడికి పరిగెత్తినా కానీ మేలు ఎంత మాత్రము నీకు జరగదు. చాలామంది దేవుని సన్నిధానానికి వస్తున్న ప్రజలే దేవునికి భయపడకుండా లోకల వాటికి భయపడుతున్నాడు. చాలామంది చేసే తప్పులు, కానీ దేవుడు మట్టుకు మనకి మేలు చేయాలి. మన చేతులతో చేసిన వాటికి మనం నమస్కరిస్తున్నాం, వాటిని పూజిస్తున్నాము, కానీ మనల్ని చేసిన దేవుణ్ణి పూజించట్లా. సృష్టికర్త నువ్వు ఎప్పుడైతే నిజంగా నువ్వు ఆరాధిస్తావో అప్పుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఇంకా చూస్తే మన చేతులు ఎలా ఉన్నాయో చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము చాలండి. ఇక్కడ చూస్తే ఇప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నారు, దేవుని వైపు చేతులు చాపుతున్నారు. అయినా కానీ దేవుడు అంట మనల్ని చూడక కప్పుకుంటున్నాడంట. మనం ఎంతగా ప్రార్థన చేసినా ఆ యొక్క ప్రార్థనను ఆయన వినట్లేదు. గల కారణం ఏంటంటే మన చేతులు రక్తముతో నిండి ఉన్నవి అంట. రక్తము అనగా పాపముతో నిండి ఉన్నవి. కింద చూడండి 18వ వచనం, అదే అధ్యాయము. చాలండి. మన పాపములు ఎలా ఉన్నాయంట? రక్తము వలె ఎర్రవిగా ఉన్నాయి. అవి హిమము వలె తెల్లబడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గర అడిగినప్పుడే హిమము వలె కడిగేస్తాడు. దావీదు పాపం చేశాడు, దేవుడిని అడిగినప్పుడు కనికరించి ఆ పాపాన్ని తుడిచివేసేసాడు. హిమము కంటే తెల్లగా ఆయన్ని కడిగాడు. మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే మన చేతులు రక్తంతో నిండి ఉన్నాయంట. ఎంతగానో పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు ఎన్నో పాపములు చేశాం. ఈ పాపాలన్నీ రక్తంగా మారిపోయాయి. మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఇదే. మనం పాపాలు చేసేసి దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాం కాబట్టి మన ప్రార్థనను కూడా ఆయన అంగీకరించట్లా. కష్టం వచ్చినప్పుడు దేవా నువ్వే నాకు దిక్కంటే ఆయన మనల్ని చూడకుండా ముఖాన్ని తిప్పుకుంటాడంట. మన వైపు చేతులు కూడా చాపడాయన. ఎందుకంటే మనం పాపం చేసేసి మన చేతుల్ని రక్తమయంగా మార్చేసుకున్నాం. ఇప్పుడైనా నువ్వు తెలుసుకొని నీ యొక్క చేతులను నువ్వు పరిశుద్ధపరచుకోగలిగితే, ఇక్కడ కింద అంటున్నాడు కదా, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మన పాపాలు రక్తంగా ఉన్నాయి కనుక మనల్ని మనం కడుక్కోవాలి. మన చేతులు ఆయన అడిగితే మన చేతుల్లో ఉన్న ఆ యొక్క పాపాన్ని కడిగివేస్తాడు. మన జీవితంలో ఏమైతే పాపాలు చేసేసామో అవన్నిటినీ హిమము కంటే తెల్లగా అయినా మార్చగలి దేవుడు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడగాలి, నా పాపాలని క్షమించు. ఆయన పాపాలను ఎవరైతే నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, కానీ పాపుల కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి మనం ఏమైతే పాపాలు చేసామో ఆయన దగ్గర అడిగి విడిచిపెట్టగలిగితే దేవుడు మనందరినీ క్షమిస్తాడు. అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి
ఉన్నవంట. మన పాపాలు ఆయన ముఖానికి అడ్డుబండగా ఉన్నాయి. మన చేతులు వ్రేళ్ళు కూడా రక్తమయము అయిపోయాయి, అపవిత్రపరచబడ్డామంట మనం. కాబట్టి ఆయన మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయన ప్రార్థన వినట్లేదంటే కారణం మనమే. మనం చేసిన పాపాల వల్లనే ఆయన ప్రార్థనను వినట్లేదు. మనం చూసినా కానీ ఆయన తన యొక్క ముఖాన్ని మనకు చూపించట్లేదు, తన యొక్క కృపను మనకి చూపించట్లేదు. కాబట్టి మన చేతులు మన వ్రేళ్ళు రక్తంతో నిండిపోయినాయని దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఇప్పుడైనా మనం శుద్ధి చేసుకోగలిగితే దేవుడు తన కృపను మనందరి ఎడల చూపిస్తాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. మనం ఎన్నో పాపాలు చేసినప్పటికీ ఆయన మనందరిని క్షేమంగానే ఉంచాడు. ఈ వరదల వలన చాలామంది మరణాలు పాలైన వారు ఉన్నారు, ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. కానీ ఇంకా తన ప్రేమను చూపిస్తున్నాడంటే ఇప్పుడు కాకపోతే రేపైనా మారుతావని. మనం పుట్టినది మొదలుకొని ఇప్పటికి ఎన్నో పాపాలు చేశాము, లెక్కలేనన్ని పాపాలు చేశాము. అలాగే లెక్కలేనన్ని మార్లు కూడా ఆయన్ని మర్చిపోయాము. ఆయన ఒకసారి బాధతో అంటాడు, ఈ ప్రజలు నన్ను లెక్కలేనన్ని మార్లు మరిచిరి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అయినప్పటికీ దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు కనుక మనమేమైతే పాపాలు చేశామో మన పాపాల వల్ల రక్తమయంగా మన యొక్క చేతులు చేసుకున్నామో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు మనందరినీ కడిగి శుద్ధి చేస్తాడు. అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము చాలండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాడంట. మనం లోబడమని తెలిసినా కానీ ఆయన తన చేతులను మన పట్ల చూపిస్తున్నాడంట. చేతులు చాపి ఆయన చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా నా దగ్గరికి వస్తారని. తల్లిదండ్రులు కూడా చూస్తే బిడ్డలు వారిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడైనా తిరిగి వస్తుందని ఎదురు చూస్తారు చాలామంది. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనము మన ఆలోచనలను అనుసరించి నడుచుకున్నా కానీ మనం పాపం చేస్తున్నామని తెలిసినా కానీ మన వైపు తన చేతులను చాచి చూస్తున్నాడంట. ఈరోజు కాకపోతే రేపైనా నా బిడ్డ వస్తుంది. తప్పుపోయిన కుమారుడు లోకంలో ఎంజాయ్ల కొరకు వీటి కొరకు తిరిగాడు. అంతా పోగొట్టుకొని తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకున్నాడు. మన పరలోకపు తండ్రి కూడా ఈ లోకంలో ఉన్న తండ్రుల కంటే ఆయన గొప్పవాడు. అయినప్పటికీ మనం పాపం చేసినప్పటికీ ఆయన తన చేతులను చాచి చూస్తున్నాడంట. మనము ఇంకా ఆయన తెలుసుకోకుండా మన ఆలోచనలు అనుసరించి ఇంకా మనం చెడు మార్గంలో అనుసరించి తిరిగితే మనం ఒక్కసారి లోకాన్ని విడిచిపెడితే ఎక్కడుంటామో మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఒక్కొక్కరికి ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని పోగొట్టుకుంటే యేసేపు వలె నువ్వు ఏడ్చి వెతికినా కానీ దొరకదు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న యేసేపు తర్వాత ఏమన్నా ఆశీర్వాదాలు దొరుకుతాయని ఎదురు చూస్తున్నాడు. ఆయనకి మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దానికి కారణం ఎవరంటే యేసేవే. మనం కూడా దేవుడు సమయాన్ని ఇచ్చాడు, ఇంకా సమయాన్ని మనకు పొడిగిస్తున్నాడంటే మన బ్రతుకులను మార్చుకోవడానికి, మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో ఇంకా సరి చేసుకుంటారేమో అని ఆయన సమయాన్ని పొడిగించుకుంటా పోతున్నాడు. ఆయన తన చేతులను చాచి చూస్తున్నాడంట. మనకి నచ్చినట్టు తిరిగినా కానీ మనకి నచ్చినట్టు జీవించినా కానీ ఆయన మన పట్ల ప్రేమను చూపి తన చేతులు చాచి చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా నన్ను తెలుసుకుంటుంది నా బిడ్డ. ఇప్పుడైనా నేను సమయాన్ని ఇంకా పొడిగించుకుంటా పోతాను, ఎప్పటికైనా మారాల్సిందే అని ఆయన సమయాన్ని ఇస్తున్నాడు. కానీ మనం ఆయన్ను ఎంత మాత్రమూ లెక్క చేయకుండా తిరుగుతున్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ప్రేమ చూపించాడంటే మనం బ్రతుకులను మార్చుకోవాలి. కానీ ఆయన ప్రేమమయుడని నువ్వు నచ్చినట్టు తిరిగేసి
నీకు నచ్చినట్టు జీవించేస్తే ఆయన ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుందంట. ఆయన గద్దించినా కానీ నువ్వు మారకపోతే, ఆయన బుద్ధి చెప్పినా కానీ నువ్వు మారకపోతే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. అది హఠాత్తుగా వచ్చిద్దని దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుడిచ్చిన ఈ యొక్క కృపను నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటే నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి వేతన పడుతున్నాడు. లాజర్ను పంపించాయా, ఒక నీళ్ళు చుక్కైనా వేస్తాడేమో అని. అక్కడికి వెళ్ళిపోయాక నువ్వు యాతన పడినా మారు మనసు పొందాలన్న అక్కడ అవకాశం ఉండదు. ఈ భూమి మీద బ్రతుకుండగానే మనం మన బ్రతుకులను మార్చుకోవాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ రాజు ఏమంటున్నాడంటే, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయడంట. ఎందుకని ఈ మాట అంటున్నాడంటే, ఇక్కడ 22వ అధ్యాయంలో చూస్తే పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఈ యొక్క విందుకు పిలువబడిన వారు అనేకులు, కానీ పిలిచిన ప్రతి ఒక్కరు కూడా రాకుండా వారి పనులను చేసుకుంటున్నారు. రాజు కోపం వచ్చేసింది, వారందరిని హతం చేసేయండి అని సెలవిచ్చాడు. వారిని చంపించేశాడు. అయితే కొంతమంది వచ్చారు. వచ్చిన వారిని చూసి రాజు ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావు, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. పెండ్లి వస్త్రము అనగా రక్షణ అనే వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడే మన బ్రతుకును మార్చుకొని రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకుంటే ఆ యొక్క రాజ్యంలో మనందరం ఉంటాము. అక్కడికి వెళ్ళాక మనం పెండ్లి వస్త్రం లేకుండా పెళ్ళికి వెళ్తే ఏమంటారు? నువ్వు అసలు పెండ్లి కుమారుడువేనా అంటారు. అడుగుతారా లేదా? ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి వస్త్రాలు లేకుండా ఉంటే వీరిలో ఎవరు పెండ్లి కుమారుడని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, పెండ్లి వస్త్రము లేకుండా నువ్వు వస్తే చీకటి బిలాములో నువ్వు త్రోసివేయబడతావు, మీ కాళ్ళు చేతులు కట్టి అక్కడ పడేసేయండి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న కాలంలోనే మన బ్రతుకును మార్చుకొని రక్షణ అనే వస్త్రాన్ని సంపాదించుకోగలిగితే ఆ యొక్క రాజ్యంలో మనందరము ఉంటాము. దేవుడు చూసి కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. అలా అనకపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మనకి దేవుడు ఆయుష్ ఇచ్చుకుంటూ పోతున్నాడు కనుక ఇంకా మన బ్రతుకును మార్చుకోకుండా తిరుగుతున్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకొని, మనకి దేవుడు సమయాన్ని ఇచ్చాడు కనుక ఇంకా నువ్వు రక్షణ తీసుకోకపోతే, ఎప్పుడైనా రక్షణ తీసుకుంటే ఆ యొక్క రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపజేస్తాడు. చాలామంది రక్షణ అనగానే వెనకడుగు వేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇంకా చాలా సమయము ఉందనుకుంటున్నారు. అలా అనుకున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు అంటే చాలామంది లేరు. ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు. అయినప్పటికీ మనకి ఇంకా మార్పు రాకపోతే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరికీ సమయాన్ని ఇచ్చాడు కనుక బైబిల్ ప్రకారం రేపన్నది మనది కాదు, నేడే రక్షణ దినము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ ప్రపంచంలో మనం ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. అయినా కానీ దేవుని బిడ్డలమైన మనకి ఇంకా మార్పు రావట్లా. ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం. పుట్టినది మొదలుకొని దేవుని సన్నిధానంలోనే ఎదుగుతున్నాం, కానీ మనకి ఇంకా మార్పు రావట్లా. రక్షణ అనే వస్త్రాన్ని మనం సంపాదించుకోకుండా మనం చనిపోతే పరిస్థితి ఏంటి? మన కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో వేసేస్తాడంట దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉండగానే, ఆయన ఇచ్చిన ఆత్మ మనలో ఉండగానే మన బ్రతుకును మార్చుకొని రక్షణ అనే వస్త్రాన్ని
సంపాదించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దేహంలో మన ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ ఉండగానే మన బ్రతుకులను మార్చుకొని దేవునికి ఇంకా దగ్గరగా జీవించగలిగితే ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడే గుంపులు ఉంటాము. కాబట్టి ఇప్పుడు వరకు మన చేతులతో మనకు నచ్చినట్టు చేసేసామేమో. ఇప్పుడు వరకే మన చేతులు పాపం చేసేసి రక్తమయంగా మార్చబడినయేమో. ఇప్పుడైనా నువ్వు దేవుడిని అడిగి శుద్ధి చేసుకోగలిగితే ఆయన హిమము కంటే తెల్లగా ఆయన మార్చగలడు. ఇప్పుడు వరకు నువ్వు నచ్చినట్టు నువ్వు తిరిగావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ కొరకు తన చేతులను చాచి చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా వస్తావేమో అని. వచ్చినా నువ్వు ఏం చేయాలంటే రక్షణ అనే వస్త్రాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ దానికి లెక్కేముండదు. కానీ ఈ లోకంలో బ్రతికిన కొద్ది రోజులైనా నువ్వు దేవుణ్ణి కలిగి జీవించగలిగితే చనిపోయినప్పటికీ దేవుని యొక్క రాజ్యంలో మనందరము ఉంటాము. కాబట్టి కొద్ది మాటలు మనందరి వినికిట్లో దీవించునుగాక.